సిల్క్ స్మిత గురించి ఎవరికి తెలియని చీకటి కోణం బయటకు వచ్చింది. వయసుతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులు ఆమె అందం కోసం పడిగాపులు కాసేవారు. కళ్ళు తిప్పుకోలేని ఆమె సోయగం అప్పట్లోనే ఒక సంచలనం. అప్పట్లో వెండి తెరపై ఆమె డాన్స్ చేస్తే థియేటర్లు దద్దరెళ్లిపోయేవి. ఇంతకీ ఆ శృంగార తార ఎవరో చెప్పనే లేదు కదూ. ఆమె ఆంధ్రప్రదేశ్లో పుట్టిన విజయలక్ష్మి. అలా చెప్తే మీకు ఎక్కకపోవచ్చు, కానీ సిల్క్ స్మిత అంటే ముసలి వాళ్ళతో సహా పెదాలు తడుపుకుంటూ సొంగ కార్చుకుంటూ ఉంటారు. దానికి కారణం రతీదేవి అంటే బహుశా ఇలాగే ఉంటుందేమో అన్నట్టుగా ఉంటుంది సిల్క్. 1960 డిసెంబర్ 2న ఏలూరులోని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మి 4వ తరగతి చదువుకునే రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకుంది. అప్పట్లోనే ఆమెకు పెళ్లి కూడా అయినట్లుగా ఒక వార్త ఉంది. కానీ సామాన్య జీవితాన్ని వంట పట్టించుకొని విజయలక్ష్మి సినిమాలపై మనసు పారేసుకుంది. చిన్నగా చెన్నైలోని వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్లి సినిమాల్లో ట్రై చేయడం మొదలుపెట్టింది. కానీ అనుకున్నంత ఈజీగా ఆమెకి ఛాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ఎందరో బి గ్రేడ్ ఆర్టిస్టులకు మేకప్ కూడా వేసింది. ఒకరోజు షాప్ లో చూసిన విజయలక్ష్మిని ఓ దర్శకుడు ఒక మంచి వేషం ఉంది చేస్తావా అని అడిగాడట. ఆ సమయంలో సినిమా తప్ప ఇంకేమీ వద్దనుకున్న బ్రతుకుతున్న ఆమె ఎట్టకేలకు ఒక తమిళ సినిమాలో నటించింది. ఇంకేముంది, అనుకున్నట్టుగానే తన మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ ను రాబట్టుకుంది. అందులోనూ వేశ్య పాత్ర సిల్క్ కావడంతో జనాల కళ్ళల్లో పడింది. కట్ చేస్తే విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారింది. అప్పటికి ఎందరో నటీలు ఉన్నప్పటికీ సిల్క్ లాంటి అందాలు ఎప్పుడు చూడలేదని అన్నారు సినీ ప్రేక్షకులు. మత్తెక్కిచ్చే కళ్ళు, మొదటి చూపులోనే మైమర్చే అందం ఉండడంతో దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసం క్యూలు కట్టేవారు. కానీ హీరోయిన్ అవ్వాలనుకున్న సిల్క్ అప్పట్లో అన్ని ఐటమ్ సాంగ్స్ దక్కడం సిల్క్ కు కాస్త బాధ వేసిందట. అయితేనే వచ్చిన ఛాన్స్ ఉపయోగించుకొని అటు హిందీ, కన్నడ, తమిళ, తెలుగు అన్ని భాషల్లో నటించి తన నటనకు మారుపేరు తెచ్చుకుంది. ఒకనొక దశలో కుర్రాళ్ళు సినిమాకి రావాలంటే అందులో సిల్క్ స్మిత ఉందా లేదా అని కనుక్కొని మరీ వచ్చేవారట. మరికొన్ని సినిమాలైతే కేవలం సిల్క్ చేసిన పాటల వల్లే హిట్ అయ్యాట. అలా కొనసాగుతున్న సిల్క్ కెరీర్ లో ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె అందానికి తమిళంలో రజనీకాంత్ తో పాటు తెలుగులో సూపర్ స్టార్ కృష్ణతో అఫైర్ ఉన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎలాగో సినిమాలో చేస్తుందని కొందరు బ్లూ ఫిల్మ్ లో కూడా యాక్ట్ చేయమని దర్శకులు ప్రెజర్ పెట్టారట. దానికి తాను నిరాకరించడంతో డబ్బు కోసం నీలి చిత్రాల్లో నటిస్తుందని పుకార్లు పుట్టించారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.